ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తన మార్పు చూపిస్తున్నారు. తాను మారానని, తనలో కొత్త చంద్రబాబును చూస్తారని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఆ మాటలు నిజమే అనే కనబడుతున్నాయి. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ఒక ఎత్తు, గడిచిన 5 ఏళ్లు మరో ఎత్తుగా అంతా అభివర్ణిస్తున్నారు. ఈ కాలంలో తనకు ఎదురైన అనుభవాలతో ఆయన రాటుదేలడంతో పాటు దశాబ్దాలుగా తనకున్న చాలా అలవాట్లను మార్చేసుకున్నారు అని సుస్పష్టంగా తేటతెల్లమవుతోంది. పార్టీ నేతలతో తాను అనుసరించే విధానాల్లోనూ మార్పులు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో చంద్రబాబు సమయపాలన పాటించలేదు అనే విమర్శలున్నాయి. ఇప్పుడు మాత్రం టైమింగ్ విషయంలో పక్కాగా ఉంటున్నారు. ఎక్కడా కూడా ఆరోపణలకు ఛాన్స్ ఇవ్వకుండా టైమింగ్ వ్యవహారంలో పర్ఫెక్ట్గా నడుచుకుంటున్నారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే గతంలో బాబు హయాంలో అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడేవారని కూడా టాక్ నడిచింది. ఈ క్రమంలోనే అధికారుల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దాంతో ఈసారి మాత్రం ఉద్యోగుల్లో, అధికారుల్లో వ్యతిరేకత రాకూడదని బాబు భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ విషయాలతో పాటు పార్టీ వ్యవహారాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ప్రజలకు తనను దూరం చేయొద్దంటూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. తన పర్యటనలో ఎక్కడా బ్యారికేడ్లు ఏర్పాటు చేయొద్దంటూ చెబుతున్నారు. అలానే పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా తగిన సమయాన్ని ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పార్టీ ఆఫీసు వద్ద కూడా బ్యారికేడ్లు అవసరం లేదంటూ ఆర్డర్స్ ఇచ్చారని చెబుతున్నారు. ఎప్పుడూ ప్రజలు తనని కలిసేందుకు వీలుగా ఉంచాలని చెబుతున్నారు చంద్రబాబు. బాబు నిర్ణయాలతో తెలుగు తమ్ముళ్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తన పర్యటనలో పరదాలు, ఆంక్షలు ఉండకూడదని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెళ్తే అధికారులు ఇరువైపులా పరదాలు కట్టించారు. దీనిపై విస్మయం వ్యక్తం చేశారు. ప్రజలకు తనను దూరం చేసే ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. పరదాల ముఖ్యమంత్రి చంద్రబాబు కాదని లోకేష్ కూడా సెటైర్లు విసిరారు. ఈ రకంగా చంద్రబాబు తీసుకుంటున్న ఒక్కో నిర్ణయంతో బాబు 2.0 కన్ఫర్మ్ అని చర్చ జరుగుతోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తన మార్పు చూపిస్తున్నారు. తాను మారానని, తనలో కొత్త చంద్రబాబును చూస్తారని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఆ మాటలు నిజం అనే కనబడుతున్నాయి. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ఒక ఎత్తు, గడిచిన 5 ఏళ్లు మరో ఎత్తుగా అంతా అభివర్ణించారు. ఈ కాలంలో తనకు ఎదురైన అనుభవాలతో ఆయన రాటుదేలడంతో పాటు దశాబ్దాలుగా తనకున్న చాలా అలవాట్లను మార్చేసుకున్నారని సుస్పష్టంగా తేటతెల్లమవుతోంది. పార్టీ నేతలతో తాను అనుసరించే విధానాల్లోనూ మార్పులు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మార్పుకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. నాగరాజ్, ఏదైతే ఉందో దాదాపుగా 40 సంవత్సరాలకు పైగా తన రాజకీయ జీవితంలో ఉన్న ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మార్చేసుకుంటూ కూడా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. గతానికంటే భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులకు సమన్వయ పాలన పాటించకుండా కూడా రివ్యూ మీటింగ్లు అనేది జరుగుతూనే ఉండేవి. సచివాలయానికి వెళ్ళినా గంటల తరబడి రివ్యూ మీటింగ్ అనేది చేస్తూనే ఉండేవాళ్ళు. ఇంటికి వచ్చిన సీఎంఓ కార్యాలయంలో కూడా అధికారులతో రివ్యూ మీటింగ్లు అనేవి కొనసాగుతూనే ఉండేవాళ్ళు. పూర్తి స్థాయిగా ఆయన సీఎంగా ఉంటే పాలనపైనే దృష్టి తప్ప ఇటు పార్టీకి కూడా అటు సమయాన్ని కేటాయించే పరిస్థితి కూడా లేదు. దాంతోపాటు ఇటు ఫ్యామిలీకి కూడా సమయాన్ని కేటాయించే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఈసారి దానికంటే భిన్నంగా కూడా చంద్రబాబు వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. టైం లైన్ పెట్టుకొని, మరి టైం బౌండ్ పెట్టుకొని మరి ఆయన
ఇటు పాలనపైన దృష్టి సారిస్తూనే అటు పార్టీకి ఫ్యామిలీకి కూడా సమయాన్ని కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకు ఉదాహరణ నిన్న మనం స్వయంగా పార్టీ ఆఫీస్కి చూసుకోవచ్చు. ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇటు సీఎంఓ కార్యాలయం, ఆయన కార్యాలయంలో కూడా అధికారులతో రివ్యూ మీటింగ్తో గడిపిన ఆయన పార్టీకి కూడా సమయం కేటాయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల నుంచి దాదాపు 3 గంటల సేపు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ స్వయంగా కార్యకర్తలను, నాయకులతో మాట్లాడారు. అలాగే అక్కడున్న ప్రజలతోనూ కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా స్వయంగా కనిపించింది. ఇదే సమయంలో మరో మార్పు కూడా మనం గమనించవచ్చు. అధికారులకు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నారు, నాకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు పెట్టొద్దు మీరు అంటూ కూడా ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది. ఆదేశాలు కూడా అదే విధంగా చేయడం జరిగింది. నేను వస్తున్నాను కదా అని చెప్పి గత ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏదైతే పరదాలు కట్టుకొని తిరిగేవాళ్ళు, చెట్లను నరికే వేసేవాళ్ళు, బారిగేట్స్ ఏర్పాటు చేయటం, షాపులను క్లోజ్ చేయించడం, పూర్తిగా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిగా అక్కడ ఒక ఏదైతే జైలు మాదిరిగా అంటే ఒక కట్టుదిట్టమైన దాని మాదిరిగా వద్దంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇట్లాగే ఆయన వెళ్ళే కాన్వాయ్ పరిస్థితి విషయంలో కూడా గంటల తరబడి ఎక్కడ కూడా ట్రాఫిక్కి అంతరాయం కలిగించొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. 5 నిమిషాల ముందు అప్పుడు ట్రాఫిక్కి అంతరాయం కలిగించి అప్పుడు కాన్వాయ్ రీచ్ చేయండి, కానీ ప్రజలను ఎక్కడ ఇబ్బంది పెట్టద్దు, దాంతోపాటుగా ప్రజలతో పాటు నన్ను కలిసే విధంగా మీరు బార్గేట్స్ మనకి ఎక్కడ ఏర్పాటు చేయొద్దు, ప్రజలకు నాకు అడ్డుగోడు సృష్టించొద్దు కూడా నిన్న స్వయంగా పార్టీ ఆఫీసులో ఆయన ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్న పోలీసులపైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా బార్గేట్లు ఎందుకు నియమించారు పార్టీ ఆఫీసులో అంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడులో పూర్తిగా మార్పు అనేది కనిపిస్తూ ఉంది. ఒక పక్క ప్రభుత్వ పాలనపై దృష్టి పెడుతూ సమన్వయ పాలన, ఎందుకంటే అధికారుల విషయంలో కూడా అటు ఉద్యోగుల విషయంలో కూడా సమన్వయ పాలన పాటించకుండా ఆయన కొంచెం రివ్యూలు ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాళ్ళు, టైం అనేది ఉండేది కాదంటూ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగుల్లో అటు నెగిటివ్ కూడా వచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఈసారి అలాంటి వాతావరణం కల్పించకుండా ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన టైం ఏదైతే ఉందో ఆ టైం కంటే ఒక అరగంట గంట బిలోనే దాన్ని ముగించాలని కూడా ఆయన భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు కార్యకర్తలతో, నాయకులతో కూడా ప్రతిరోజు మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడం, ఎవరైతే పార్టీకి 5 సంవత్సరాల పాటు కష్టపడి ఉన్నారో వారికి నామినేట్ పదవులు ఇచ్చే విషయంలో కూడా పూర్తి స్థాయిగా వారికి మేము అండగా ఉంటామని చెప్తూనే వారితో మాట్లాడే పరిస్థితి కూడా కల్పిస్తూ ఉన్నారు. మంత్రులు స్వయంగా నియోజకవర్గాల్లో మాట్లాడండి, అలాగే అక్కడున్న నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా అక్కడున్న కార్యకర్తలు ఎవరైతే కష్టపడి పనిచేసిన కార్యకర్తలు పార్టీ కోసం ఉన్నారో వాళ్ళతో మాట్లాడటం పాటు ప్రజల్లో కూడా నిత్యం అందుబాటులో ఉండాలని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిగా ఏదైతే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తి మార్పు అనేది కొద్ది రోజుల నుంచి కనపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.